పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ విప్ కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 5 మండలాలకు చెందిన 27 మంది లబ్ధిదారులకు మొత్తం 20,35,000 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. వైద్య చికిత్సల కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అర్హుల వివరాలను తన దృష్టికి తీసుకురావడంతో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం అందేలా కృషి చేశామని ఎమ్మెల్యే తెలిపారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించగల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మిగిలిన సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజా దర్బార్ ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటి పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా అధికారులకు సూచనలు ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ డొంకాడ రామకృష్ణ, ఏఎంసీ చైర్పర్సన్ అడ్రస్ కళావతి, యువజన నాయకుడు కోల రజిత్తో పాటు 5 మండలాలకు చెందిన టీడీపీ నాయకులు, కన్వీనర్లు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.